ఒక అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. అన్ని జంతువులు దాన్ని చూసి భయపడేవి. ఆ సింహానికి చాలా బలం ఉండటం వల్ల అహంకారంతో ఉండేది. రోజూ ఒక జంతువుని వేటాడటం తన అలవాటుగా మార్చుకుంది. రోజూ ఎవరు సింహానికి ఆహారంగా పడతారోనని భయంతో బతకసాగేవి. ఒకరోజు జంతువులు అన్నీ కలిసి ఒక ఉపాయం చేశాయి. ఓ రాజా, మేమందరం కలసి ప్రతిరోజూ ఒక జంతువును మీకు పంపుతాం. మీరు వేటాడకుండా మేమే మీకు ఆహారం కలిగిస్తాం అని చెప్పాయి. సింహానికి ఆ లాజిక్ నచ్చింది. సరే, ప్రతిరోజూ ఒక జంతువు నా దగ్గరకు రావాలి. ఆలస్యమైతే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పింది. ఒకరోజు వరుసలో కుందేలు వంతు వచ్చింది. ఈ సింహం పీడ ఎలాగైనా వదిలించుకోవాలి అని ఆలస్యం చేసింది. దాన్ని చూసి సింహం కోపంతో నువ్వెందుకు ఆలస్యమయ్యావు అని అరిచింది. కుందేలు ధైర్యంగా చెప్పింది. ఓ రాజా, నేను వస్తుండగా ఇంకొక సింహం వచ్చింది. అది నన్ను అడ్డుకుంది. అది ఈ అడవి తనది అని అంటుంది. అప్పుడు సింహం కోపంతో ఏంటి, ఇంకో సింహమా? నన్ను గౌరవించకుండా ఈ అడవిలో ఇంకొకటి ఉందా అని గర్జించింది. ఆ సింహాన్ని మీకు చూపిస్తాను, నాతో రండి రాజా అని చెప్పి ఆ సింహాన్ని ఒక నేల బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇక్కడే ఉంది ఆ సింహం, లోపల చూడండి అని చెప్పింది. సింహం లోపల చూడగా దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది నిజంగా ఇంకొక సింహమే అనుకొని గర్జించింది. ప్రతిబింబం కూడా అదేలా గర్జించటంతో కోపంతో లోపలికి దూకింది. సింహం తేలలేక మునిగిపోయింది. కుందేలు ఆనందంతో జంతువులందరికీ ఈ వార్త చెప్పింది. జంతువులందరూ ఆనందంతో కుందేలుకు ధన్యవాదాలు చెప్పాయి. నీతి, బలంతో కాకుండా బుద్ధితో సమస్యలను పరిష్కరించాలి. అహంకారం ఎప్పుడూ మన నాశనానికి దారి తీస్తుంది.